4 అంశాలు మాట్లాడేదానికి రాదు. మొన్ననే ఒక మహిళను, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియో. నేను ఆగలేకపోయాను, దాచుకోలేకపోయాను, అందుకే ఇక్కడికి వచ్చాను. అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన. నిన్న కూడా విన్నాను, ఒక ముస్లిం మహిళ పైన కూడా నాకు కొట్టడం, తిట్టడాలు జరిగినాయి కుప్పంలో. ఆ ఓబీసీ మహిళ వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టు కట్టేసి కొట్టడం అనేది దారుణం. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి, నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అద్దం పెడుతున్నటువంటి తర్కాన్ని. పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. 30 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి. నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను, 2 లిఫ్ట్లు పెట్టున్నారు కొత్తగా. అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి. అది ఆ 2 లిఫ్ట్లు 30 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఉంటే చెప్పండి, నేను వచ్చి వాళ్ళకి పోదండలేస్తాను. మరి ఇది దారుణం, ఇటువంటి జరగకూడదు. సభ్య సమాజం తలముంచుకోవాల్సినటువంటి తాకాణం ఆ మహిళను కొట్టడం, నిరుపేద మహిళను దారుణంగా. ఆ తర్వాత ఆయన ఏం ఇచ్చాడు, ఏం చేశాడు అది ఉనికి లెక్కలేదు, పక్కలేదు. అదిగా కష్టం. మరి అన్నం ఉడికిందా లేదా అని చూసుకునేదానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. ఆ మెతుకే ఇది బాగాలేదు. కుప్పం పరిస్థితి బాగలేదు, చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు. లై తప్పాడు, దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు, నేను పేదరికాన్ని తగ్గిస్తాను 4 సంవత్సరాల తర్వాత. నువ్వు 30 సంవత్సరాల్లో నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా? నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తావు. గత 30 ఏళ్లలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు? ఏం చేశావు కుప్పానికి? ద్రవిడియన్ యూనివర్సిటీలో 7 నెలలుగా జీతాలు లేవే చాలా మందికి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ, నీ సొంత యూనివర్సిటీ, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి 7 నెలలుగా జీతాలు పత్యాలు లేవే. ఇంకేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేదని నేను అడుగుతున్నా. బాగలేదు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి ఆయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో 100ల సంఖ్యలో వెళ్తున్నారు.
నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుటుంబానికి? ఆయన ఏమి చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఓబీసీల పరిస్థితి ఆయన చెప్తున్నాడు, ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3 యలమల రామకృష్ణుడు, లేకపోతే ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3-10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీలు అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా? నువ్వు చేసింది ఓబీసీలకు 0. మరి ఎస్సీలను వర్గీకరణ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా? ఏం అవసరం వచ్చిందా వర్గీకరణ చేయాల్సిన అవసరం? సామాజిక న్యాయం అంటాడు. ఏందయ్యా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏం సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసులు చేత కొట్టి ఉన్నాడు. ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3 యలమల రామకృష్ణుడు, లేకపోతే ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3-10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీలు అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా? నువ్వు చేసింది ఓబీసీలకు 0. మరి ఎస్సీలను వర్గీకరణ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా? ఏం అవసరం వచ్చిందా వర్గీకరణ చేయాల్సిన అవసరం? సామాజిక న్యాయం అంటాడు. ఏందయ్యా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏం సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసులు చేత కొట్టి చంపలేదే కానీ కొట్టావు కదా, దారుణంగా కొట్టారు కదా. కొట్టిన దాన్ని మీ ప్రభుత్వ అధికారులు సమర్థించుకున్నారు కదా. ఇది ఎస్సీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. తెనాల్లో యువకుడిని కొట్టడం అనేది దారుణం. ఇదే వర్గీకరణ? ఇదే సామాజిక న్యాయం? ఏం ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఎస్సీలకి ఏం చేశావు నువ్వు? గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఏం చేశావు? ఎస్సీలకు ఏం చేశావు? చెప్పగలవా జవాబు? విశాఖపట్నంలోనో ఎక్కడో ఉన్నట్టుంది, నువ్వు జవాబు చెప్పి చూడు. మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గిరిజనుల పరిస్థితి, అరకు అనే దగ్గర గిరిజనులు ఎక్కువ, అక్కడ ఖనిజ సంపద కూడా ఎక్కువ. గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు, పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంది? మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఛత్తీస్గఢ్ అరకు దగ్గర మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు. ఆడవాళ్ళ ముందే దుర్మార్గులు కోస్తున్నారు. ఎందుకు కోస్తున్నారు? అట్ట భయపెట్టి వీళ్ళని తరివేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకునే దాని కొరగా కోటీశ్వర్ల ప్లాన్ ఇదే. ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు నువ్వు చేస్తున్న సహాయం. మైనారిటీలకు నువ్వేం చేశావు? ముస్లింలకి మళ్ళా అల్లాహు అక్బర్ అంటావు ఆ రోజు, రంజాన్ రోజు, బక్రీద్ రోజు. ఏం చేశావు? ఒక ఓటుకు నువ్వు వ్యతిరేకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా చేశావు కదా. చేశావా లేదా?
ముస్లింలకు వ్యతిరేకంగా చేసావా లేదా? సుల్తాన్ ఓవైసీ మొన్న అడిగాడు కదా నిన్ను. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో. అమరావతి రెండవది. మరి అమరావతి దేవతల రాజధాని అంటాడు. నాకొక్క దేవుడు కానీ కాళహస్తిలో కనపడతాడు, పోతే కాణిపాకంలో దేవుడు కనపడతాడు, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నాకైతే ఇప్పటిదాకా దేవుడు కానీ దేవతలు కానీ ఎవరు కనపడలేదు అమరావతిలో. అమరావతిలో కనపడుతుండేది అరటి చెట్లు, చెరుకు చెట్లు, మరి కర్రతమ్మ కంప కనిపిస్తా ఉంది. నాకేమి దేవుళ్ళు ఎక్కడా కనిపించలేదు. దాన్ని దేవుళ్ళు రాజధాని అంటారు. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలో ట్యాక్సులు కడుతున్నారు అందరూ. కుప్పంలో కడుతున్నారు, చిత్తూరులో కడుతున్నారు, శ్రీకాకుళంలో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. మరి ఆ ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బే కాదు, అప్పులు తెస్తున్నాడు. 26 జిల్లాలు. ఇప్పుడు 10 కోట్లు అప్పు తెస్తే ఆ 10 కోట్లు 26 జిల్లాల మీద పడుతుంది. 50,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు, మిగిలిన బ్యాంకుల్లో 9 నుంచి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రజల గ్యారెంటీ, గవర్నమెంట్ గ్యారెంటీతో 50,000 కోట్ల రూపాయలు తెచ్చి గుంటూరును అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు. గుంటూరు పరిస్థితి ఏంటి? మూరడు దొవ్వితే మంచి నీళ్లు పైకి వస్తున్నాయి, మూరడు నేల దొవ్వితే నీళ్లు వస్తున్నాయి. ఒక ప్రెస్ క్లబ్ను కట్టారు, సులువుగా కట్టారు. అక్కడ కట్టాలంటే 10 రెట్లు డబ్బు ఎక్కువ అవుతుంది. ఆయన 50 అంతస్తుల సెక్రటేరియట్ కట్టాలంటాడు కృష్ణానది తీరంలో. ఏమన్నా ఆలోచించి చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు? మరి 25 జిల్లాల్లో డబ్బంతా ఎత్తకపోయి మరి ఆ గుంటూరు జిల్లాలో పెట్టకపోతే కొంచెం కుప్పంలో తీసుకొచ్చి పెట్టవయ్యా, ఖర్చులు చేయవయ్యా, అభివృద్ధికి తేవయ్యా. మీ ద్రవిడియన్ యూనివర్సిటీ ఎట్టుందో 30 ఏళ్ళ నాడు ఎట్టుందో అట్టే ఉంది, జీతాలు లేకుండా ఉంది. దాన్ని డెవలప్ చేయవయ్యా. మరి అక్కడ గుంటూరులో అంతర్జాతీయ యూనివర్సిటీలు చేస్తారంట. ఉన్న యూనివర్సిటీకి దిక్కు లేదు, మొక్కు లేదు, దానికి జీతాలు లేవు. దాన్ని డెవలప్ చేయకుండా అంతర్జాతీయ యూనివర్సిటీ గుంటూరులో ఎందుకయ్యా? అసలు గుంటూరుకి ఈయనకి ఏంటి సంబంధం? ఏదన్నా ఉంటే చిత్తూరు జిల్లాకు ఉండాలి, లేదంటే తిరుపతికి ఉండాలి, లేదంటే రాయలసీమ జిల్లాలకు ఉండాలి. మరి ఏంటి ఆయన గుంటూరు అంటే ఏమీ లేదు. నేను సున్నితంగా సూటిగా చెప్పకుండా బంధు ప్రీతి ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి బంధు ప్రీతి ఎక్కువ. ఆయనకి బంధువులు ఉన్నారు గుంటూరు జిల్లాలో. వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసేదాని కొరకుగా మంత్రులు ఒక్కొక్కడు 100, 200, 300 ఎకరాలు బినామీ పేర్ల మీద కొనుక్కొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల. వాటికి వాల్యుయేషన్ పెంచేదాని కొరకుగా పాపం మా పాత మిత్రుడు మరి కట్టాలనుకున్నారు, ఫెయిల్ అయ్యారు. మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టణాన్ని, ఫెయిల్ అయ్యారు. అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం నాకు ఉందయ్యా. ఓ చంద్రబాబు నాయుడు గారు, కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చేయవయ్యా ఏది చేసినా కూడా. మరి ఏంటి, ఎందుకు తొందర పడుతున్నావు? ఏంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటి? నీ సొంత బంధువులు ఉన్నారనే తప్ప, మీ మంత్రులందరూ బినామీకు ఎందుకు భూములు కొన్నారనే తప్ప, వాళ్ళ అభివృద్ధి కొరకు తప్ప నువ్వు చేసేది ఏంటి అక్కడ? ఆలోచించి కొంచెం ముందు సూక్ష్మంగా బొమ్మని తెలియజేస్తూ ఈ మధ్య చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. అందుకే నేను ఎక్కడికి వచ్చాను ఆయన చెప్పేదానికి. ఇక్కడ చెప్తే వినపడుతుందేమో అని. మరి జీరో కరప్షన్ అంటాడు. అయ్యా, కుప్పంలోనే పోలీస్ స్టేషన్లో డబ్బులు లేకుండా ఎవరైనా పనిచేస్తున్నారా? కుప్పం తాలూకా ఆఫీసులో డబ్బులు లేకుండా ఎవరైనా పనిచేస్తున్నారా? మరి ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10% నేను మంచోళ్ళు, నీట్గా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు.
మిగిలిన 190% మంది దినము దోచుకుంటున్నారా లేదా? మంత్రులు దాదాపుగా అందరూ మొదలు పెట్టేశారు. మరి జీరో కరప్షన్ అంటావు, ఏది కరప్షన్? పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్ వారి అవినీతి భయంగా తయారైపోయింది కూటమి ప్రభుత్వంలో. దీంట్లో అనుమానమే లేదు. పేదరికాన్ని తగ్గిస్తానంటాడు 29 కల్లా. నువ్వు పేదరికాన్ని నీ కుప్పంలోనే నీ కళ్ళ ముందే చెట్టు కట్టేసి మహిళలను పేదవాళ్ళను కొడుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తావయ్యా? ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ మధ్యలో ఒక చిన్న పని కార్యక్రమం మొదలు పెట్టినట్టున్నాడు. యోగా. ఇదేమన్నా మోడీ సొంత పనే? అందరు చేస్తారు, నేను కూడా ప్రతిరోజు చేస్తాను యోగా. అది ఈ రోజు ఆయనే చంద్రబాబు నాయుడే మొదలుపెట్టినట్టు, మరి నరేంద్ర మోడీ వచ్చి మొదలుపెట్టినట్టు యోగా అంటే ఊరికి ఆంధ్రప్రదేశ్లో తెలియనట్టు, భారతదేశంలో తెలియనట్టు యోగా అంటున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంటావయ్యా యోగాకి? ఏందయ్యా ఇంత పెద్ద పబ్లిసిటీ? నువ్వు పేదరికాన్ని తగ్గించవయ్యా, నిరుద్యోగాన్ని తగ్గించవయ్యా, అవినీతిని తగ్గించవయ్యా. ఇదేంటి యోగా? నీకు యోగాకి సంబంధం? యోగా కాదయ్యా నువ్వు చేయాల్సింది. నువ్వు లై తప్పిందయ్యా మాట. ఆయన దారి తప్పేశాడు. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అనుకుంటున్నాడే కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు, విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దీంట్లో అనుమానమే లేదు. ఇస్తానన్న సూపర్ 6 ఎక్కడ? అందరూ ఆర్టీసీ బస్సులు చూస్తున్నారు, ఆడవాళ్ళు. రైతు బంధు ఎక్కడ? నువ్వు ఎన్ని చెప్పావు, ఏం చేశావు? ఏమి నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒట్టి మాటల ముఖ్యమంత్రి అయ్యాడే కానీ చేతల ముఖ్యమంత్రి కాలేదు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నాడు ప్రతి దగ్గర. మరి అమరావతిలోకి ఇల్లు కట్టాడు, హైదరాబాద్లోకి ఇల్లు కట్టాడు, కుప్పంలో కూడా ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించటం లేదు. పేదవాళ్ళకి నేనేడనో తిరుపతిలో ఒక 10,000 మందికి ఇల్లు తీస్తే ఆ ఇందిరమ్మ పేరు మీద దానికి ఆయన పసుపు రంగు వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇళ్ళకి ఆయన పసుపు రంగు వేసుకుని జిల్లా కలెక్టర్ని అడిగితే దిక్కేలేదు, జవాబే చెప్పడం. అధికారుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. అధికారులు ఒంటేలు ఉయ్యాలన్నా కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ అడగాలి. ఒంటేలు ఉయ్యాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఎదురు చూస్తున్నారు అమరావతి వైపు. అధికారంలో ఒకప్పుడు ఎస్ఆర్ శంకరన్ అని, రామకృష్ణయ్యని, డి రామకృష్ణయ్యని మంచి అధికారులు, ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు జిల్లా కలెక్టర్లుగా. ఇప్పుడు ఏంటో ఎక్కడున్నారో బాలేదు అధికారుల పరిస్థితి కూడా. మైక్ పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేదే మైక్ కూడా ప్రజా పార్టీలకి, రాజకీయ పార్టీలకు మైకులు కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధ్వంసం అయిపోతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. సబ్జెక్ట్ మీరే చెప్పేసి